నొప్పి మాయం సర్జరీ దూరం ఆపరేషన్ లేకుండా మోకాళ్ల నొప్పులకు ఆధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. మీరున్నింటే ఏదో ఒక వీక్‌లో లేసి టాప్ 5 అని అనుకున్న ప్రతి ఒక్కరి దాన్లలో ఉండేవాళ్ళనమాట. ఇంకొకటేందంటే మీరు ఎలిమినేషన్ అయిపోయారు అని తెలిసిన తర్వాత గూడా హౌస్‌లో ఎంటర్‌టైన్ చేస్తూ ఉంది కేవలం శేఖర్ భాషనే. మరి శేఖర్ భాషనే బయటికి తీసేస్తే ఏంటిది అని అనుకున్నారనమాట. ఇలాంటిది మీరు విన్నప్పుడు మీకేమనిపించింది? లోపల మీరన్నట్టు అంటే మేము అనుకున్నట్టు ఎవరు ఎంటర్‌టైన్ చేయట్లేదా? ఓన్లీ స్ట్రాటజీస్‌తోనే ముందుకు పోతున్నారు. అదే అంటున్నాను. ఎంటర్‌టైన్‌మెంట్ అంటే జోకులు వారు సరదాగా మాట్లాడే ఇవి ఒక వరకు ఎంటర్‌టైన్‌మెంటే. కొంతమందికి ఇలా కొట్టుకుంటే ఎంటర్‌టైన్‌మెంట్ వస్తది. కొంతమందికి తిట్టుకుంటే ఎంటర్‌టైన్‌మెంట్ వస్తది. ఎవరి డెఫినిషన్ వాళ్ళది ఎంటర్‌టైన్‌మెంట్. సో, నా డెఫినిషన్ నవ్వులు పూయించడం అంతే. అండ్ మీరు లోపలికెళ్ళేటప్పుడు అసలు అంటే ఈ టైప్ ఆఫ్ జోక్స్ మీరేదైతే జోక్స్ ఏసారో, సో, ఆ జోక్స్ ఇంతగా పేలుతాయి, ప్రేక్షకులకు ఇంతగా రీచ్ అవుతాయి అని జెప్పేసి మీరు అనుకున్నారా? అనుకున్నాను. హ్మ్. చాలా బలంగా రీచ్ అవ్వాలనే కోరుకున్నాను. ఒకవేళ నేనేమనుకున్నానంటే, అందరికీ రీచ్ కాకపోయినా కనీసం నాలాంటి వాళ్ళు ఎక్కడో ఒక చోట ఉంటారు కదా! ఒక 5%, 10% రీచ్ అయినా కూడా ఐయామ్ సక్సెస్ అనుకున్నాను నేను. హ్మ్. సో, అది బాగానే రీచ్ అయిందని అనిపిస్తుంది. అండ్ అంటే ఇది ఇవాళ కొత్తగా కాదు, నువ్వు ఎప్పటి నుంచో చూస్తూనే ఉన్నావు. మనిద్దరం కలిసి వర్క్ చేసాం మ్యూజిక్ ఛానల్‌లో. సో, అప్పుడు మనిద్దరం కలిసి చేసిన ప్రోగ్రామ్‌లో కూడా నీకు ఆల్రెడీ కాస్త ఎక్స్‌పీరియన్స్ అయ్యి ఉంటుంది. ఖచ్చితంగా. కాకపోతే ఏంటంటే అదే బాధ. బిగ్గర్ ప్లాట్‌ఫార్మ్, బెటర్ ఎక్స్‌పోజర్. హ్మ్. అందుకే నేను బిగ్ బాస్‌కెళ్ళాలనుకున్నా. మీరు బిగ్ బాస్‌కెళ్ళడం అనేది ఒక డ్రీమ్‌గా మీరు భావించారు. సో, దానికంటే ముందున్న హడావిడి. సో, బిగ్ బాస్‌కెళ్లారు. సో, లైఫ్ ఎలా టర్న్ అయిందనుకోవచ్చు? బిఫోర్ బిగ్ బాస్, ఆఫ్టర్ బిగ్ బాస్ మీ లైఫ్‌లో? వచ్చి ఒక రోజు కూడా కాలేదు ఇంకా. అంటే మీకు ఒకటి అనిపించుంటుంది కదా! అనిపించింది. చాలా తేడా అనిపించింది. హాస్పిటల్‌లో బేబీని ఎత్తుకొని ఇట్లా ఆడిస్తున్నాను మధ్యాహ్నం. హ్మ్. సో, ఆడిస్తూ వాడు కొంచెం ఏడుస్తుంటే అక్కడ లోపల చలేస్తుందని బయటికి తీసుకొచ్చా. కారిడార్‌లోకి తీసుకొచ్చా. ఆ వెచ్చదనానికి కారిడార్‌లో కొంచెం ఆపాడు. అమ్మాయి ఇక్కడ బాగుందని ఇట్లా తడ 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 వచ్చేసారు జనాలు. ఇంకా ఫోటోలు. బొడ్డోడిని మళ్ళీ లోపల తీసుకెళ్ళి అక్కడ ఇచ్చి, మళ్ళీ వాళ్ళందరికీ ఫోటోలు ఇచ్చి వచ్చారు. హ్మ్. సో, అంటే ఇంత ఎక్స్‌పెక్ట్ చేయలే. ఈ రేంజ్ రీచ్ ఉంటుందా? హ్మ్. అంటే చూడని వాళ్ళకి ఎవరు లేరు ప్రపంచంలో అనే రేంజ్‌లో రీచ్ ఉంది బిగ్ బాస్‌కి. నిజంగా బిగ్ బాస్ ఈజ్ రియల్లీ, రియల్లీ బిగ్. అది 2 వారాలకి యాహ్! నేను కొన్ని ఛానల్స్‌లో ఏళ్ల తరబడి పనిచేశా. 18 ఏళ్ళు ఎఫ్ఎంలోను, టీవీల్లోను. 2 వారాలు బిగ్ బాస్‌లోకి ఈ రేంజ్ రిసెప్షన్. ఇంపాసిబుల్. అంటే అద్భుతం అది. బిగ్ హ్మ్. బాస్ అనేది నిజంగానే అక్కడుంది. హ్మ్. దానికి వెళ్ళడం నిజంగానే ఆనర్ అంతే. యాహ్! అండ్ 'నాగార్జున' గారు కూడా చెప్పారు కదా! ఏంటంటే, సో, వేరే అదర్ బిగ్ బాస్ లాంగ్వేజ్‌తో కంపేర్ చేసుకున్నా గానీ, మన తెలుగు బిగ్ బాస్ రీచ్ కానీ, అది రికార్డుల మీద రికార్డులు బ్రేక్ చేస్తుంది అని చెప్పేసి. ఎందుకంటే ఈసారి శేఖర్ భాష వెళ్ళాడు కదా! యెస్. కానీ మీరు సెకండ్ వీకే వచ్చేసారు. సో, దట్ వాస్ వెరీ అన్‌ఫార్చునేట్. యాహ్! హ్మ్. అంటే కాతే ఇప్పుడైతే ఎవరైనా బిగ్ బాస్ పుణ్యమని శేఖర్ భాష అంటే ఇది అని ఇంతకుముందు 1%కి తెలుసుంటే ఇప్పుడు ఒక 10%కి తెలిసుంటుంది. హ్మ్. సో, ఇట్స్ ఎ బిగ్గర్ మార్కెట్ ఫర్ మీ. వీళ్ళందరినీ కూడా నేను ఈ బిగ్ బాస్ వేదికల మీదే కాకుండా ఇంకా రకరకాల వేదికల మీద కూడా నేను ఎంటర్‌టైన్ చేయొచ్చు. కాపోతే ఎవరైనా గానీ ఎలిమినేట్ అయిన తర్వాత బాధతో వస్తారు. కానీ మీరు బాధ, ఆనందం 2 ఒక మిక్స్డ్ ఎమోషన్స్‌తో బయటికొచ్చారు. కానీ పుట్టారు అని అన్నప్పుడు సో, మీకెలా అనిపిచ్చింది? చాలా అంటే ఫస్ట్ తను సేఫ్‌గా ఉంది అనే విషయం తెలియడం చాలా ఇంపార్టెంట్. తెలిసిన తర్వాత మళ్ళీ అమ్మాయా? అబ్బాయా? అనేది ఒక సెకండ్ నేను మిస్ అయ్యా. సేఫ్‌గా ఉంది. షీ డెలివర్డ్ ఎ బేబీ బాయ్ అన్నారు. మళ్ళీ నాకెందుకో రివర్స్ చేసుకొని బాయా? గర్లా? ఏమన్నారు ఆయన అని చెప్పి తర్వాత వాళ్ళని అడిగా. ముందు వాళ్ళని. బాయ్ అన్నాడు. అమ్మాయి తను అదే కోరుకుంది. ఓకే. సో, ఆల్రెడీ గర్ల్ ఉంది. సో, ఈసారి బాయ్ కావాలని తను వెతికాను. నాకైతే గర్ల్ ఉంటేనే బెటర్ అనుకున్నా గానీ బట్ తన కోరిక బలంగా కోరుకుంది. సో, బలంగా కోరుకునేది భవిష్యత్తు అయింది. అండ్ ఇప్పుడు హౌస్ గురించి మాట్లాడుకుందాం. హ్మ్. సో, హౌస్‌లో అయితే 2 వీక్స్ ఉన్నారు. సో, ఫస్ట్ వీక్‌లో అయితే మెయిన్‌గా బేబక్క. మరి బేబక్క బయటికెళ్ళిపోవడానికి ఆ కిచెన్‌లో ఉన్న కుక్కర్ రీజన్ అని మనం అనుకోవచ్చా?
లేకపోతే ఇంకా అదర్ రీజన్స్ ఏమన్నా ఉన్నాయనుకోవచ్చు. ఇవన్నీ చిన్న చిన్న చిల్లర రీజన్స్. కానీ విషయం ఏంటంటే బేబక్క వాజ్ ఇన్ఫ్లుయెన్స్డ్ హుహు. గట్టిగా. ఎవరో చెప్పారు అంటే గేమ్ నువ్వు మరి ఇంత మంచితనంతో ఆడితే నువ్వు ఏమవుతుంది. హ్మ్. వచ్చిన కొత్తలో తను అందరితో చాలా మంచిగా ఫస్ట్ డే అలా ఉండింది. తర్వాత కొంతమంది వాళ్ళ వాళ్ళ ఆట యొక్క ప్రదర్శన విద్వత్తుని చూపించారు. చూపిస్తే ఓహో ఇలా ఆడితేనే బిగ్ బాస్ అని అనుకున్నట్టుంది ఆవిడ. సో తర్వాత షీ ట్రై టు బీ స్ట్రిక్ట్. ఎవ్వరు కిచెన్ దగ్గర రావడానికి లేదు, హ్మ్. నేనే చేస్తాను. తను వెళ్ళిపోయిన తర్వాత కూడా ఎవరు చేసుకోవడానికి లేదు. ఇలాంటి రూల్స్ ఏవో సొంతవి తనే పెట్టడం. హుహుహు. అంటే నేను గేమ్లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని చెప్పుకోవడానికి చేసింది. నిజానికి అలా కాదు బేబక్క. హ్మ్. ఏమడిగినా చేసి పెడుతుంది పాపం. ఆ! కానీ గేమ్ ఆడమని ఎవరో చెప్పిన సజెషన్ సీరియస్గా తీసేసుకొని తన ఒరిజినల్ ఏదైతే ఉందో అది దాన్ని ఇది డామినేట్ చేసింది. బేబక్క ఒరిజినల్ ఈజ్ వండర్ఫుల్ ఉమెన్. బట్ ఇది ఓవర్ షాడో చేసింది అంతే. ఓకే. దానివల్ల కొంతమంది ఆవిడని నామినేట్ చేయడము, హ్మ్. దానికి రీజన్లు చెప్పేటప్పుడు ఇలా చెప్పడం, ఇంకొకరో లేకపోతే ఇంకోటో. సో నెగెటివ్ ఫేస్, నెగెటివ్‌గా, ఫేక్‌గా అని మీరన్న దాన్లలో కూడా సో సోనియా కానీ, నాగమణికంఠ కానీ వీళ్ళ పేర్లు ప్రత్యేకంగా చెప్పారనమాట. సో నిజంగా వాళ్ళు ఒక ఫేక్‌తోనే ఆడుతున్నారా? అంటే నేను వాళ్ళ ఆటను మరీ అంత దగ్గర నుంచి చూడను. దగ్గర ఉన్నప్పుడు కొంచెం దూరమే పోతుంటాను. ఎందుకలాగా? అదే దూరంగా వెళ్ళిపోవడానికి గల రీజన్స్ ఏంటి? మెయిన్‌గా సోనియా గాని, నెగిటివ్ వైబ్స్. నెగెటివ్ వైబ్స్. నెగిటివ్ వైబ్స్ వస్తాయి. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు నాగమణికుంట గురించి ఏదో చెప్పాను అనుకుందాం. హ్మ్. ఏదో జోక్ చేస్తే ఇప్పుడు మణికంఠ గొప్పదేం లేదు ప్రపంచంలో, అంటే నువ్వే అందరికన్నా గొప్పవాడు మణికంఠ హ్మ్. ఇలా నేను చెప్పినప్పుడు అక్కడ నవ్వేసి తర్వాత నామినేషన్కి వచ్చి నాకు జోకులు అంటే చిరాకు యాహ్! ఇలాంటివి చెప్పినప్పుడు సరే ఎందుకు చెప్పాలి నేను, హ్మ్. జోవియల్గా లేడు, సోషల్ అవ్వలేకపోతున్నాడు, సరే ఎందుకు దూరంగానే ఉంటే బెటర్ అన్నట్టుగా నేను ఇదయ్యాను. ఇక సోనియా అయితే ఆవిడది ఒక అలగ్ దునియా. ఆవిడ దాంతోపాటు ఏదన్నా చిన్న విషయం ఇక్కడ వీడు దొరుకుతాడు అనుకుంటే దాన్ని పొలిటిసైజ్ చేసి హ్మ్. ఆరెంజ్ విషయం చూసి ఉంటారు మీరు. యాహ్! సో మొదలుపెట్టిందే ఆరెంజ్‌తో. హ్మ్. ఆరెంజ్ ఫుడ్ అంట, ఫుడ్తో ఆటలాడకూడదంట, ఆటలాడితే దేశానికి అవమానించినట్టు, రైతును అవమానించినట్టు ఇట్లా. మరి నాకు అదే అనిపించింది, ఎన్ని సినిమాల్లో రాఘవేంద్రరావు గారు ఎన్ని పళ్ళని ఎన్ని రకాలుగా వాడారు. హ్మ్. అది ఎవరు చెప్పారు? ఏ రాజ్యాంగంలో రాసింది లేదు కదా. ఈవిడ సొంతంగా రాసేస్తుంది, అలా చేస్తుంది అంతే. తన అమ్మాయి పేరేంటి, విష్ణుప్రియని కూడా హ్మ్. అడల్టరేటెడ్ కామెడీస్, నువ్వు యాహ్! పుణ్యశ్రీ ఇలా నోటికి వచ్చిన మాటలన్నీ మాట్లాడేస్తుంది. ఏమనుకుంటారు జనాలు, ఏమైనా ఎదవలు తెలియదు అనుకుంటారా? చూసేవాళ్ళకి ఇది ఉంటుంది కదా, వాళ్ళు ఆలోచించగలరు ఈమె పాలిటిక్స్ ప్లే చేస్తుందా నిజంగా మాట్లాడుతుందా అనేది. హ్మ్. ఏమీ లేని దాన్ని కూడా ఇలా ఏదో ఒకటి సీన్ చేయాలనే అనేది ఉద్దేశ్యం అనేది. చేసి అవతల వాళ్ళని బ్యాడ్ చేసి దాని మీద ఈవిడ గుడ్ అవ్వాలనే ఒక తపన. అండ్ ఆవిడకి ఎవరు ఏమి చెప్పక్కర్లా, హ్మ్. ఆవిడే వచ్చి ఏదో ఒకటి అనుకొని ఆవిడే చేసుకుంటారు.